ఫ్రెండ్స్, మళ్ళీ మేము ముందు కొత్త బ్లాగ్తో వచ్చా. ఈ రోజు బ్లాగ్ ఏంటంటే నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్తున్నాను అనమాట. సో నేను హైదరాబాద్ వెళ్తున్నాను అనమాట. హైదరాబాద్ వెళ్తుంటే దారిలో బ్లాగ్ చేయాలనిపించింది, సో చేస్తున్నాను అనమాట. బయట మళ్ళీ ఇదిగో చెప్పాను కదా, మాన్యువల్లో పెట్టి తీస్తున్నాను వల్ల అక్కడ ఒకలాగా ఇక్కడ ఒకలాగా ఉంది. సో ఇలా పెట్టి మీకు తీసి చూపిస్తాను అనమాట. ఇటు తిరిగి కూడా మీకు మళ్ళీ మధ్య మధ్యలో చూపిస్తాను. బీ-రోల్ షార్ట్స్ అన్నీ వస్తాయి. నిన్న అందరూ అనుకుని ఉంటారు, ఏంటి ఓన్లీ సైలెంట్ వీడియో పెట్టారేంటి, అది షార్ట్స్లో అనుకుంటున్నారు కదా. సైలెంట్ వీడియో కాదు, అది మ్యూజిక్ పెట్టాను. బట్ దానికి కాపీరైట్ వచ్చిందనమాట. సో తీసేసాను అనమాట. తీసేసి ఓన్లీ ట్రైన్ సౌండ్ ఉండేది పెట్టాను అనమాట. అవి ఆల్రెడీ పెట్టాను అనమాట. అది ఇది కలిపి పెడితే చాలా బాగుంది రీల్. బట్ ఏంటంటే దానివల్ల కాపీరైట్ రావడం వల్ల తీసేయడం అయింది. సో ఆ కాపీరైట్ వల్ల అలా అయిందనమాట. సో నెక్స్ట్ టైం అలా రాకుండా చూసుకున్నాం. ఇంకా ఏంటంటే ఇక నుంచి మనకి హైదరాబాద్ వచ్చేస్తున్నాం కాబట్టి హైదరాబాద్ బ్లాగ్స్ అన్నీ వస్తాయి. హైదరాబాద్లో ఏమి ఉంటాయి అవన్నీ వస్తాయి అన్నమాట. సో రోజుకో బ్లాగ్ కంపల్సరీ అప్లోడ్ చేస్తాను. ఒక కొత్త ప్లేసులకు వెళ్తూ ఉంటాను, అక్కడ అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు రెగ్యులర్గా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఛానల్, అందరూ చూడడానికి బాగుంటుంది అనమాట. సో ఇదిగోండి, ఒకసారి సెట్టింగ్స్ అవి చేంజ్ చేసి మళ్ళీ ఇటు సైడ్ తిరిగి మాట్లాడతాను మీతోటి. తేడా వచ్చేస్తుంది లేకపోతే. సో బ్యాక్గ్రౌండ్ కూడా చూపిద్దామంటే అంత క్లారిటీగా రావట్లేదు. సో ఎంతవరకు వీలైతే అంతవరకు తీస్తాను. సో ఇలా పెడుతున్నాను అనమాట. సో ఈ వ్యూలో మీకు లైట్ కనిపిస్తుంది, ఎందుకంటే లైటింగ్ హెవీ అయిపోతుంది. ట్రైన్ ఆపేస్తున్నట్టున్నాడు. సో అకౌంట్ హెవీ అయిపోతుంది లైటింగ్. ట్రైన్ ఆగిపోయింది. ఈ ఎదర వెళ్తుందో లేదో తెలియదు. అది చూసారా, సడన్గా పెరిగిపోయింది. సో తగ్గించాను, బ్రైట్నెస్ తగ్గించేస్తే సరిపోద్ది. ట్రైన్ అక్కడ ఎక్కడో ఆపి దొబ్బారు. సో మీకు ఇంకా తగ్గించాలి, బ్రైట్నెస్ తగ్గించకపోతే పెంట్ అయిపోతుంది. ఎదర ఇక్కడ సిగ్నల్ ఇచ్చాడు పెద్ద, మరి ఎందుకు స్లో చేశాడో తెలియదు. స్లో చేసుకుంటే వెళ్తున్నాడు అనమాట. ఇప్పుడు మళ్ళీ పెంచుకోవాలి. అలా స్లోగా లాగెత్తున్నాడు బండి. మరి అలా లాగించుకుంటా మెల్లమెల్లగా వెళ్తాడు అనుకుంటా. ఇక్కడ నుంచి ఏలూరు దగ్గరికి వచ్చినట్టు ఉంది, అందుకే అలా మెల్లమెల్లగా వెళ్తున్నాడు ట్రైన్. అదిగోండి చూసారా, బ్యాక్గ్రౌండ్ చూస్తున్నాం. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ హెవీ అయిపోతుంది. సో ఇలా పెట్టి మీకు చూపిస్తాను, సరిపోద్ది లైటింగ్ ఇలాగా. సో ఇదిగోండి, ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ కావాలంటే ఇక్కడ కూడా లైటింగ్ పెంచాలి. లైటింగ్ పెంచితే ఇది ఆర్టిఫిషియల్ సెట్టింగ్ మనం చేయడానికి కుదరదు కాబట్టి లైటింగ్ పెంచుకొని చేయాలంటే కష్టం అయిపోద్ది కాబట్టి ఇలా పెడుతున్నాను. సో ఇప్పుడు సరిపోద్ది. ఇప్పుడు కూడా 2 అనేది బ్లింక్ అవుతుంది, అది బ్లింక్ అవ్వకూడదు. బ్లింక్ అయితే ఎక్స్పోజర్ హెవీగా అయిపోద్ది. మీరు ఏదైనా ఈవెంట్స్ చేసినప్పుడు కూడా చెక్ చేసుకోండి, మన ఎక్స్పోజర్ లెవెల్ ఎప్పుడు 2 బ్లింక్ అవ్వకూడదు అనమాట. మ్యాక్సిమం 1.7, 1.3, 1.5 అది కూడా హెవీ ఎక్స్పోజరే. బట్ అలా ఉన్నా పర్వాలేదు, కానీ 2 అయితే ఇబ్బంది అయిపోద్ది. ఎందుకంటే ఎక్స్పోజర్ హెవీ అయిపోతే తేడా వచ్చేస్తుంది అనమాట. అది ఖచ్చితంగా చూసుకోండి. లేదంటే ఎక్స్పోజర్ హెవీ అయిందంటే మీరు ఎడిటింగ్లో తర్వాత సావాలి. ఎడిటింగ్ చేసుకునేటప్పుడు చాలా ఇబ్బంది పడతారు. సో ముందే ఎక్స్పోజర్ అది కరెక్ట్గా చేసుకున్నారంటే ఇబ్బంది ఉండదు ఎడిటింగ్లో. అది చూసుకుని చేయండి అనమాట. దగ్గర ఇప్పుడు ఏలూరు వచ్చినట్టు ఉంది. ఏలూరు స్టేషన్ వచ్చినట్టు ఉందండి. కొంచెం బ్రైట్నెస్ అది మళ్ళీ పెంచాలి, తగ్గించాలి. ఏలూరు వచ్చింది. ఇదిగో ఏలూరు కెనాల్ ఉంటుంది ఇక్కడ చిన్నది. బయటికి పెడితేనేమో బ్రైట్నెస్ తగ్గించాలి, లేదంటే ఇగో ఇప్పుడు 7లో పెట్టాను. మొత్తం 7లో పెడితే కరెక్ట్గా సెట్ అవుతుంది. అదే మళ్ళీ నా ఫేస్ మీద పెట్టుకోవాలంటే F4లో పెట్టుకుని ISO పెంచుకోవాల్సి వస్తుంది.
ఐఎస్ఓ ఇప్పుడు 200లో ఉంది, ఎందుకంటే సన్లైట్ వల్ల హెవీగా ఉంది కదా. సో అది చూసుకోండి, అది చూసుకోకుండా చేశారంటే ఇబ్బంది అయిపోద్ది. సో అలా అడ్జస్ట్మెంట్లు మీరు ఖచ్చితంగా చేసుకోవాలి మాన్యువల్లో ఉంటే. మాన్యువల్ లేకుండా నార్మల్గా ఉంటే ప్రాబ్లం ఏం లేదనమాట. స్టాప్ అంట అదిగోండి ఏలూరు వచ్చింది. ఏలూరు నుంచి మనకు విజయవాడ వెళ్ళడానికి ఇంకొక 1.5 అవర్ పడుతుంది. ఇక్కడ మళ్ళీ షెడ్లు ఉండడం వల్ల బ్రైట్నెస్ అదే తగ్గుతుంది చూసారా. సో అది అడ్జస్ట్మెంట్లు మనం చేసుకుంటూ ఉండాలి. ఇంకా మీకు బీరోల్స్. హాయ్ ఫ్రెండ్స్, ఏలూరు అయితే దాటేసాం, మళ్ళీ నెక్స్ట్ విజయవాడ వస్తుంది అనమాట. సరే ఇక్కడ బ్రైట్నెస్ ఎలా పెరిగిపోతుందో, బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవడానికి కరెక్ట్గా పెట్టుకున్నాను అనమాట. ఇంకా అడ్జస్ట్ చేయకుండా ఎగ్జాక్ట్గా ఉంది ఇప్పుడు బ్రైట్నెస్. బట్ ఏంటంటే కొంచెం వైట్ బ్యాలెన్స్ కొంచెం అడ్జస్ట్మెంట్లు చేయాలి. అది పోస్ట్లో చూసుకోవచ్చు, వైట్ బ్యాలెన్స్ పెద్ద ప్రాబ్లం ఏం కాదు, కానీ కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటే మొత్తం. సో అడ్జస్ట్మెంట్లు ఇది కూడా పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. నేనంటే చేసుకుంటున్నాను, ఈ వ్లాగ్ వల్ల అడ్జస్ట్ చేసుకుంటున్నాను, కానీ ఏంటంటే మొత్తం అన్నీ మనం ముందే అడ్జస్ట్మెంట్లు చేసుకున్నాం అనుకో ఎడిటింగ్లో ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మీరే ఎడిటర్ అయితే ఇబ్బంది ఉండదు. అదే పోనీ వేరే ఎడిటర్కి మీరు ఇద్దాం అనుకున్న ఫోన్లో ఆడ ఎలా పోతే నాకేంటి ఎడిటింగ్లో నేను ఏదో చేసేస్తాను, ఏదో తీసి ఇచ్చేస్తానని కాదు. సో ఎడిటింగ్ చేసేవాడికి ఇబ్బంది లేకుండా ఉండాలంటే మీరు కరెక్ట్గా చేసి ఇచ్చారనుకో వాడికి ఇబ్బంది ఉండదు. లేదంటే చాలా ఇబ్బంది పడతాడు, తర్వాత పోస్ట్లో ఎడిట్ చేయడానికి చాలా ఇబ్బంది పడతాడు. సో నేనే ఎడిటింగ్ చేయాలంటే నేను అడ్జస్ట్మెంట్లు పైకి కిందకి చేసుకుంటాను. ఇప్పుడు చూసారా రెడ్ కలర్లో కనిపిస్తుంది ఫేస్, అది ఎడిటింగ్లో చాలా ఇబ్బంది పడిపోతాను నేను. సో దాన్ని ఏం చేయాలంటే ఆ రెడ్నెస్ తగ్గించాలనుకో బ్లూ పెంచండి. బ్లూ పెంచితే సరిపోతుంది. 4 అయింది చూసారా, కరెక్ట్గా ఉంది. ఇప్పుడు మళ్ళీ వైట్ వచ్చింది ఫేస్. సో అలా అడ్జస్ట్మెంట్లు చేసుకోండి. మీరు సన్లైట్ తగ్గట్టు అడ్జస్ట్మెంట్లు చేస్తారు. సన్లైట్ తగ్గట్టు మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే ఎగ్జాక్ట్గా ఇప్పుడు మళ్ళీ హెవీ అయింది కదా, 5:1కి పెడతాను చూడు, హెవీ అయిపోయిందా. బ్రైట్నెస్ అటు ఇటు కదులుతున్నట్టు అనిపిస్తుంది కదా, ఎందుకంటే లైటింగ్ పెరుగుతుంది తగ్గుతుంది. సో అలా అవుతుంది, ఇబ్బంది అవుతుంది. సో దీన్ని ఏం చేద్దామంటే బ్లూలో హెవీగా పెట్టేస్తే ఇక మొత్తం బ్లూ కింద కనిపిస్తుంది కదా, అంతా అవ్వకుండా ఇలా పెట్టుకుంటే కరెక్ట్గా ఉంటుంది. బ్రైట్నెస్ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి అలా అనిపిస్తుంది మనకు. బ్రైట్నెస్ తగ్గించేసుకోండి, కరెక్ట్గా పెట్టుకోండి, సెట్ అయిపోతుంది. అలా అడ్జస్ట్మెంట్లు చేసుకుంటాం అనమాట. పైకి కిందకి అడ్జస్ట్మెంట్లు చేసుకుంటే మనకు కరెక్ట్గా పిక్చర్ వస్తే పర్వాలేదు. సో మీకు చూపిస్తాను. మళ్ళీ బ్లింక్ అవుతుంది 2, అది బ్లింక్ అవ్వకుండా చూసుకోండి. సో ఇలా ఉంది. ఏలూరు దగ్గర కుర్రోళ్ళు అయితే కాలేజ్కి అయితే వెళ్ళిపోతున్నారు. సో అక్కడ అటుపక్క రోడ్డు మీద అందరూ ఉన్నారనమాట. అక్కడ ఏదో కాలేజ్ ఉంది, ఆ కాలేజ్కి వెళ్తున్నారు అందరూ కుర్రోళ్ళు అందరూ. బ్రైట్నెస్ తగ్గించేస్తే కరెక్ట్గా ఉంటుంది. హెవీ అయిపోతుంది అనమాట. బ్రైట్నెస్ హెవీ అయిపోతే చాలా ఇబ్బంది పడాలి. అగో ఈ ఇంటి పైన టవర్లో పెట్టుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి డిసడ్వాంటేజ్ ఏంటో చెప్పిన. అడ్వాంటేజ్ ఏం లేదు, డబ్బులు వస్తాయి. డిసడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. ఆ దగ్గర రేడియస్లో 5 కిలోమీటర్స్ రేడియస్లో ఎవడైతే ఉన్నాడో ఆడికి ఖచ్చితంగా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. వెంటనే రాదనమాట, స్లోగా వస్తుంది. ఆ క్యాన్సర్ స్లోగా వచ్చి ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్గా చేయలేదు చూసారా, పర్ఫెక్ట్గా నేను అప్పటికప్పుడు చేస్తున్నాను అనమాట మీకు చూపించడానికి. ఎందుకంటే పర్ఫెక్ట్ వ్లాగ్ చేసేసి సూపర్ హైలీ పాలిష్డ్ వ్లాగ్ చేస్తే మీకు ఏం అర్థం అవుతుంది. సో మీకు అర్థమయ్యేలా చెప్పడానికే నేను ఇలాగా కొంచెం పెంచుతున్నాను, కొంచెం తగ్గిస్తున్నాను అనమాట. అలా తగ్గిస్తూ ఉంటే కరెక్ట్గా మీకు అర్థమైపోద్ది ఏం చేస్తున్నాడు వీడు అనేది కరెక్ట్గా అర్థమైపోతే మీరు తర్వాత ఎడిటింగ్ చేసుకోవాలన్నప్పుడన్నా ఏం చేయాలన్నా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్స్పోజర్ పెంచాలా, ఇది పెంచాలా అన్నీ చూసుకోండి. మళ్ళీ ఈ మూడింటిని కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట. షటర్ స్పీడు, ఎక్స్పోజరు, మళ్ళీ ఐఎస్ఓ, ఈ 3 కరెక్ట్గా మేనేజ్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్ పిక్చర్ వస్తుంది. లేదంటే చాలా దరిద్రంగా ఉంటుంది పిక్చరు.
ఇప్పుడు కూడా నా ఫేస్ ఒక సైడ్ హెవీగా ఎక్స్పోజర్ అనిపిస్తుంది, మీకు తెలుస్తుందో లేదో. అది తగ్గించేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. అదిగోండి ఇప్పుడు కరెక్ట్గా ఎక్స్పోజర్ ఇటు సైడ్ వస్తుంది, లైట్ వస్తుంది కానీ అంత తెలియట్లా నాకు, ఎందుకంటే ఇటు నుంచి లైట్ వస్తుంది కదా, సో ఆ లైట్ పడుతుంది, హెవీగా పడుతుంది. ఇందాక హెవీగా పడింది చూసారా. సో అది జర్నీ, ట్రైన్ జర్నీ సూపర్ ఉందండి. బేభత్సంగా అలా వెళ్తుంది బండి, గాలి కూడా బేభత్సంగా వెళ్తుంది. అందుకే ఇగో నేను నా జాకెట్ వేసుకుని వీడియో చేస్తాను అనమాట. నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఆపేసి కొంచెం ఎదరికెళ్ళాక విజయవాడ కొన్ని స్టేషన్స్లో మళ్ళీ చేస్తాను. అప్పటి వరకు ఏమైనా బీ రోల్స్ అవన్నీ యాడ్ చేయాలి కదా మరి వీడియోలో, అవి ఉండాలి కాబట్టి అవి కొన్ని తీసి పెడతాను అనమాట. జనరల్గా విజయవాడ దగ్గరకు వచ్చేసరికి విజయవాడలో చాలా వేడిగా ఉంటుంది. బట్ ఇటు సైడ్ ఏంటో విజయవాడ ఇప్పుడు బాగా చలిగా ఉంది. ప్లస్ ఏంటంటే ఫుల్ మంచు పడుతుంది. ఈ మంచు మరి ఎన్నింటి వరకు ఉంటుందో తెలియదు. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా అయితే మనకి 8:20 అయింది. 9:30, 10 వరకు ఉంటుందేమో. చూద్దాం ఏమవుతుందో. అదిగోండి ఫుల్ మంచిగా ఉంది బయటంతా. క్లారిటీగా కనిపించకపోవచ్చు, బట్ మీకు చూపిస్తాను నేను క్లారిటీ, డోంట్ వరీ. అదిగోండి చూసారా మంచు, చూసారా ఎలా పట్టిందో. ఇటు సైడ్ ఇదంతా మంచు బేవచ్చంగా ఉంటుంది అనమాట. పొద్దున్నే అసలు చెప్పాలంటే ఇక్కడ ఉడుకుగా ఉండాలి. విజయవాడ దగ్గరికి వస్తున్నాం కాబట్టి ఇదంతా ఉడుకుగా ఉండాలి. బట్ ఏంటో ఇదంతా మంచు పట్టేసి ఫుల్గా మంచు ఉంది మొత్తం. అగో ఎంత మంచు ఉందో చూసారా. అలా ఉందండి మరి. సో మళ్ళీ కాసేపు నాకు మళ్ళీ మాట్లాడదాం. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇక్కడ విజయవాడలో ఆగాము బండి. ఒకసేపు ఆగి మళ్ళీ బయలుదేరుతుంది. ఇవ్వండి మన చుట్టుపక్కల ఎలా ఉంది స్టేషన్ అంతా. బాగా జనం దేవస్థానం ఉన్నారు, పరిగెడుతూ ఉంటారు ఇక్కడ. ఇదే రష్ మళ్ళీ మన హైదరాబాద్లో ఉంటుంది అనమాట. అప్పటి వరకు ఒక 5 minutes ఆపుతాడు అనుకుంటా ట్రైన్. ఎక్కువసేపు ఆపండి నాకు తెలిసి, మ్యాక్సిమం 5 minutes. 5 minutes తర్వాత మళ్ళీ వెళ్ళిపోవడమే. అప్పటి వరకు మీతో మాట్లాడేసి మళ్ళీ ట్రైన్ ఎక్కేసి డైరెక్ట్ మధ్యలో ఏమన్నా బాగుంటే స్టేషన్లో దిగి బ్లాగ్ చేస్తా, లేదంటే డైరెక్ట్ మన సికింద్రాబాద్ స్టేషన్లోనే మాట్లాడతాను. అప్పటి వరకు ఏం మాట్లాడను. ఒక్క 5 minutes అయితే అవుతుంది ట్రైన్. సో ఆ 5 minutes I will show you how the station looks. పైనుంచి చూడండి ఎలా ఉంది. ఎయిర్ మొత్తం చెదిరిపోయింది ఆ గాలికి. ఎలా ఉందండి, పిచ్చుగుళ్ళ తయారైంది. ఏదో డబ్బా పెట్టి కట్ చేస్తారు చూసా, అలా ఉంది కరెక్ట్గా హెయిర్. అది అడ్జస్ట్మెంట్ చేసి కరెక్ట్గా పెడితే ఇప్పుడు బాగుంది అనమాట. సో అలాగా ఇంకా కొంచెం దూరం ఉంది. ఒక్క 5 minutes నాకు తెలిసి, ఒక్క 5 minutes అవుతుంది. ఇక్కడ 10 minutes అవుతుందా. పెద్ద స్టేషనే కాబట్టి ఒక 5 or 10 minutes ఆగి ఉండొచ్చు. మీకు మళ్ళీ లైట్ తక్కువ ఉన్న చోటకి వస్తే మళ్ళీ అడ్జస్ట్మెంట్ మార్చాలి. ఇప్పుడు మార్చే ఓపిక అయితే లేదు. సో ఎలా, సో అదే మీకు ఫోను అవన్నీ అయితే ఆటో బ్రైట్నెస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎవరైనా రెగ్యులర్గా వ్లాగ్ చేసే వాళ్ళు ఉంటే అలా చేయండి. బట్ ఏంటంటే ప్రొఫెషనల్గా చేసేవాళ్ళు మాత్రం మాన్యువల్లోనే చేయండి, లేదంటే చాలా ఇబ్బంది పడతారు. మాన్యువల్లో చేస్తేనే మనకు ఎలా చేయాలి ఏంటనేది తెలుస్తుంది. మాన్యువల్లోనే మొత్తం సెట్టింగ్స్ అన్నీ పెట్టుకొని చేసుకోండి, లేదంటే చాలా ఇబ్బంది పడతారు. మనం ఏం చేసినా ఈవెంట్స్ మాన్యువల్లోనే చేయాలన్నమాట. ఏదో టాయ్ కార్ వస్తుంది చూడండి చాలా.
అదిగో కార్ వస్తుందని కదా, స్లోగా వెళ్తుంది అది. సో కార్ అలా వెళ్తుంది అనమాట. ఆడ అలా హార్న్ కొట్టుకుంటూ మెల్లమెల్లగా వెళ్తున్నాడు. ఏదన్నా గూడ్స్ కూడా క్యారీ చేయట్లేదు, షో చేస్తున్నాడు. కాబట్టి ఏదైనా గూడ్స్ క్యారీ చేస్తే ఏమన్నా అనుకోవచ్చు, కానీ ఆడేం గూడ్స్ క్యారీ చేయకుండా స్లోగా వెళ్తున్నాడు. మరి ఎప్పటికి వెళ్తారో తెలియదు. అది ట్రైన్ ఇంకా స్టార్ట్ అయితే అవ్వదు. నేను అన్నట్టే 5 minutes ఆగుద్ది. ఇప్పుడు వచ్చి కరెక్ట్గా 2-3 minutes అవుతుంది నేను మాట్లాడి. ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు. నాకు తెలిసి 5 minutes ఆగొచ్చు, 10 minutes ఆగొచ్చు. రకరకాలైన ప్రజలందరూ ఉంటారు ఇక్కడ రైల్వే స్టేషన్లో. చూడండి, ఒక్కొక్కళ్ళు వెరైటీగా ఉంటారు. డిఫరెంట్ పీపుల్ ఉంటారు ఇక్కడ. అందరినీ చూడొచ్చు, వాళ్ళు చూసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అలా ఉంది చూడండి ఇక్కడ రైల్వే స్టేషన్. సో ఇంకా కొన్ని బీరోల్ షాట్స్ తీసి నేను మళ్ళీ ట్రైన్ ఎక్కేస్తాను. ఓకే, మళ్ళీ నెక్స్ట్ స్టేషన్లో మాట్లాడదాం. ఓకే, బాయ్. Atlas